హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 72. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి. ధీరజ్, వల్లి లేట్‌గా రావడం చూసిన భవ్య వాటర్ తీసుకొని మళ్ళీ తన రూమ్‌లోకి వెళ్ళింది. "ఏమైందే? ఇంతసేపు వెళ్ళావు?" అని అడిగాడు విరాజ్ భవ్య చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుంటూ. "అక్క, బావగారు ఇప్పుడే ఇంటికొచ్చినట్టున్నారు విరాజ్ గారు. పైకి వెళ్తున్నారు. అందుకే ఆగాను" అని చెప్పింది భవ్య. ఓహ్! అని విరాజ్ వాటర్ తాగి మళ్ళీ పడుకోవడంతో భవ్య కూడా లైట్ ఆఫ్ చేసి విరాజ్ పక్కన పడుకుంటూ, "మీ అన్నయ్య, వదిన భలే ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడే పెళ్ళైన వాళ్ళలాగా. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అలా ఉండనే ఉండరు. చాలా సంతోషంగా, అన్యోన్యంగా ఉంటారు కదా!" అని అంది భవ్య. వాళ్ళు అంతేనే. ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. పైగా వదిన అంటే అన్నయ్యకి ప్రాణం. తనని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఊరుకోడు. మా ఇల్లు ఎప్పుడూ ఏ గొడవలు లేకుండా ఎంత హ్యాపీగా ఉంది అంటే వల్లి వదినే కారణం. కోడలు వస్తే విడిపోవడం, వేరు కాపురాలు పెట్టడం, అత్తాకోడళ్ళకి పడకపోవడం, ఆడపడుచు వదినలకి పడకపోవడం అలా ఉంటుంది. కానీ మా వదిన మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఇంకా సంతోషాలు రెట్టింపయ్యాయి మావి. ఒక్కరోజు కూడా గొడవలు కాలేదు. మా వదిన వాళ్ళ తను అంటే అందరికీ చాలా ఇష్టం. చూసావు కదా! మా వదిన లేకపోతే ఇంట్లో పనులు కూడా సాగవు. అందరికీ మా వదిన అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తుంది. అందరిని చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు కూడా అందరిలా వదినలాగే అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. సరేనా? ఎవరేం చెప్పినా వినాలి. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి. వల్లి వదినని చూసి నేర్చుకోవాలి నువ్వు అన్నీ. నా భార్య కూడా మంచి కోడలు అని పేరు తెచ్చుకుంటే నాకు చాలా హ్యాపీ అన్నాడు విరాజ్ భవ్యని చూస్తూ. "హ్మ్. సరేలేండి" అని ఇక విరాజ్ చెప్పినవన్నీ విని సైలెంట్‌గా పడుకుంటుంది భవ్య. ఆవిడ అంటే 100,00,00,000కు మహారాణి. పైగా వాళ్ళ ఆయన ఎన్ని ఖర్చు పెట్టినా డబ్బులు తరగవు. ఇల్లు ఆయనదే. ఆయన సంపాదించిన ఆఫీసు ఆయనదే. మీరేమి సంపాదించారు? ఒక ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎలా ఆడినా సాగుతుంది. వాళ్ళు తప్పులు చేసినా డబ్బులున్నాయని ఎవ్వరు ఏమనరు. నన్నలా ఎందుకు చూసుకుంటారు? పైగా అందరితో మంచిగా ఉన్నట్టు ఆవిడ నటిస్తున్నారేమో! మనకలా రావు కదా! అని వల్లి గురించి కాస్త నెగెటివ్‌గా ఆలోచించుకుంటూనే పడుకుంటుంది భవ్య. ఎందుకంటే వచ్చినప్పటి నుండి వల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుసు కదా! పైగా తను ఏది అడిగినా కూడా ఇంట్లో ఎవ్వరు కాదు అనరు. ఇక వల్లి బయటికి వెళ్ళేది చూస్తూనే ఉంటుంది. ప్రతిరోజు వల్లి ధీరజ్‌కి దగ్గర వెళ్ళడం, వాళ్ళు ఎక్కడికో అక్కడికి వెళ్ళడం చూస్తూనే ఉంటుంది కదా! తనకవన్నీ లేవు అని కాస్త నెగటివిటీ మొదలయ్యింది భవ్య మనసులో వల్లి గురించి. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. మరుసటి రోజు అందరూ టిఫిన్ చేసి ఆఫీస్‌లకి వెళ్తారు. ధీరజ్ ఆఫీస్‌కి వెళ్ళే ముందు నిఖిల్‌తో మాట్లాడి వెళ్ళిపోతాడు. మనోడు తెలివిగా మన్విత కాలేజ్‌కి వెళ్ళే కార్ టైర్ పంక్చర్ చేసి ఆమెని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి అని వెధవ పన్నాగం పన్ని ఇగిలించుకుంటూ బయట నిలబడతాడు ఏమీ తెలియనట్టు. మన్విత బయటికి వచ్చేసరికి "ఆ కార్ టైర్ పంక్చర్ అయింది మేడం" అని డ్రైవర్ చెప్పడంతో, "మీరు చూసుకోవాలి కదా! నేను కాలేజ్‌కి వెళ్తాను అని తెలిసి కూడా ఇలా చేస్తారేంటి? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. నేనెలా వెళ్ళాలి?" అని డ్రైవర్ మీద చిందులు తొక్కుతూ ఉంటుంది మన్విత. అప్పుడే ఏమీ తెలియనట్టు నిఖిల్ అటువైపు వచ్చి, "హాయ్ అండి. ఏమైంది?" అని అడిగాడు ఏమీ తెలియని నంగనాచిలా. "నాకు కాలేజ్‌కి టైమవుతుందండి. ఇప్పుడు తీరా చూస్తే డ్రైవర్ ఏమో టైర్ పంక్చర్ అయింది అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను కాలేజ్‌కి ఎలా వెళ్ళాలి?" అని మన్విత మొహం అంతా ముడుచుకోవడంతో, "మీరేమనుకోను అంటే నా కార్‌లో మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా?" అని అడిగాడు నిఖిల్. ముందు వద్దు అందామనుకుంది. కానీ ఆ తర్వాత ఓకే. డ్రాప్ చేయండి. నాకు టైమవుతుంది అని నిఖిల్ కారెక్కుతుంది మన్విత మేడం. ఇక మనోడి ఆనందానికి అవధులు లేవు.
కాలేజ్ వచ్చే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అన్నిటికి మన్విత వాటన్నిటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది నార్మల్‌గానే. ఇక ఆమెతో మాట్లాడుతూ సంతోషంగా ఆమెను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి, "ఒకవేళ మీకు ఇబ్బందనిపిస్తే నాకు మళ్ళీ కాల్ చేయండి. నా నంబర్ సేవ్ చేసుకోండి" అని మన్వితకి అతడి నంబర్ చెప్పి, "ఈ డ్రెస్‌లో మీరు చాలా బాగున్నారండి" అని మన్విత మొహం మీద ఒక కాంప్లిమెంట్ పడేసి, మనోడు హుషారుగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు వెనక్కి. వీడేంట్రా బాబు! ఇంత స్పీడ్‌గా ఉన్నాడు. కలిసిన వెంటనే నంబర్ ఇచ్చేసాడు. ఇప్పుడు నేను వీడికి ఫోన్ చేయాలా? అనుకోని మన్విత కాలేజ్‌లోకి వెళ్ళిపోతుంది. ప్రసన్నకి నెలలు నిండుతూ ఉండడంతో ఇక ప్రసన్న డెలివరీ కోసం చూస్తూ ఉంటారు అందరూ. తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఏ టైంలో పెయిన్స్ వస్తాయో తెలియదు కదా! పైగా నైన్త్ మంత్‌లో చెకప్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు. పెయిన్స్ అనిపించగానే వెంటనే హాస్పిటల్‌కి తీసుకురండి. నైన్త్ మంత్ కంప్లీట్ అయినా కూడా పెయిన్స్ రాకపోయినా కూడా రండి. మళ్ళీ టెస్టులు చేద్దాం అని చెప్తారు. ఇక అందరూ ప్రసన్నని ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆ రోజు సాయంత్రం మన్విత కాల్ చేస్తుందేమో అని మనోడు చాలా ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మన్విత నిఖిల్‌కి ఫోన్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్ స్కూటీ పైన ఇంటికి వచ్చి అతడి ఆశల మీద చల్లటి నీళ్లు పోస్తుంది. దాంతో మనోడి మొహం మాడిపోతుంది. అలా ఒకరోజు రాత్రి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ప్రసన్న వేసుకోవాల్సిన టాబ్లెట్స్ సుధీర్ ఇస్తూ ఉంటే వేసుకుంటూ ఉంటుంది. ఆడపడుచు కోసం వల్లి పాలు వేడి చేసి తన కోసం పాలు తీసుకెళ్ళి "ఎలా ఉందిరా ప్రసన్న? అంతా ఓకేనా?" అని అడిగింది. "బావున్నా వదినా. కానీ ఏంటో ఆయాసంగా ఉంది. నీరసంగా అనిపిస్తుంది. నిద్ర వస్తుంది. మత్తు మత్తుగా ఉంది. అంతా ఏదోలా ఉంది" అని చెప్పింది ప్రసన్న. ప్రసన్న అన్నీ చెప్పేసరికి "పోనీ హాస్పిటల్‌కెళ్దామా? నీకిబ్బందిగా ఉంటే చెప్పరా?" అని అడిగింది వల్లి. "అబ్బా! లేదు వదినా. హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత సీరియస్ అయితే కాదులే. పెయిన్ ఏమీ లేదు గానీ, నాకే ఒంట్లో నీరసంగా అనిపిస్తుంది" అని అంది. "నెలలు నిండాయి కదరా! ఏది జరిగినా నమ్మకూడదు. వెంటనే హాస్పిటల్‌కి వెళ్తే బావుంటుంది కదా! వెళ్దాం పద. ఎందుకు మనం లేట్ చేయడం చెప్పు" అని అంది వల్లి. "ఇప్పుడు ఓకే వదిన. నైట్ కాస్త ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెళ్దాం. మార్నింగ్ వరకు చూద్దాం" అని అంది ప్రసన్న. కానీ ప్రసన్న తీరు ఎందుకో అనుమానం పుట్టించి, "ఈ పాలైతే తాగు" అని వల్లి ప్రసన్నకి పాలు తాగించి, "అన్నయ్య నేను మెలకువతోనే ఉంటాను. ఎలాంటి ఇబ్బందైనా నాకొక్క ఫోన్ చేయండి. నేనొచ్చేస్తాను. సరేనా? మీరు ఇబ్బంది పడకండి. నైట్ ఫోన్ చేయాలా వద్దా" అని సుధీర్‌కి, ప్రసన్నకి మరీ మరీ చెప్పి వల్లి రూమ్‌లోకి వెళ్ళేసరికి ధీరజ్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. "ఏమయ్యా ధీరజ్ బాబు! నీకు ఆఫీస్‌లో వర్క్‌నే, ఇంట్లో కూడా వర్క్‌నే కదా! పెళ్ళాన్ని పట్టించుకుందామన్న ఇది లేదయ్యా నీకు" అని అంది వల్లి. "ఏం చేయమంటారు మేడం మరి? లైట్ ఆఫ్ చేయనా?" అని అడిగాడు ధీరజ్ చిన్నగా నవ్వుతూ. "సిగ్గులేనోడా! నీకెప్పుడు అదే గుర్తొస్తుంది. ఇవాళ నైట్‌కి హాల్‌లో వర్క్ చేసుకుంటావా?" అంది వల్లి. "హాల్‌లో ఎందుకే? అక్కడేం పనుంది నీకు?" అని అడిగాడు ధీరజ్ అయోమయంగా. ప్రసన్న కాస్త "ఎలానో ఉందిరా, నీరసంగా అనిపిస్తుందంది. హాస్పిటల్‌కెళ్దామంటే లేదొదిన బానే ఉన్నాను. రేపటి వరకు చూద్దాం అంటుంది. కానీ ఎందుకో నాకు నమ్మకం కలగడం లేదు. కాస్త అక్కడ దగ్గరగా ఉంటే నాకు బావుంటుందిరా. నువ్విక్కడే వర్క్ చేసుకుంటాను అంటే ఓకే. నేను హాల్‌లో కూర్చుంటాను టీవీ చూస్తూ" అని చెప్పింది వల్లి. "సరే పద అక్కడే వర్క్ చేసుకుంటాను" అని అందరూ పడుకున్న తర్వాత ధీరజ్, వల్లి కిందికి వచ్చి హాల్‌లో ఉన్న సోఫా ఫోల్డబుల్ బెడ్ అవ్వడంతో దాన్ని కిందికి లాగి ధీరజ్ వర్క్ చేస్తూ ఉంటే వల్లి కూర్చొని కాళ్ళు చాపుకొని టీవీ చూస్తూ ఉంటుంది. ధీరజ్‌ని డిస్టర్బ్ చేయకుండా. ప్రసన్న వాళ్ళ రూమ్ వైపు నిమిషానికి ఒకసారి చూస్తూ. ఇక హాల్‌లో ఏం నిద్ర పడుతుంది గానీ, అని ధీరజ్ వర్క్ చేసుకుంటూ ఉంటే, వల్లికి మెల్లి మెల్లిగా నిద్ర వస్తూ ఉంటే, ధీరజ్ భుజంపై తల వాలుస్తుంది. అప్పుడే బయటికి వచ్చిన భవ్య వీళ్ళని ఇలా చూసి, వీళ్ళేంటి ఇవాళ డైరెక్ట్‌గా హాల్‌లో దుకాణం పెట్టారు. వీళ్ళకి కూడా రూమ్ ఉంది కదా! అక్కడ కూడా పడుకోవచ్చు కదా! అని అనుకుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.